హలో అండి. అందరు కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లో సమ్ డ్రింక్స్ కానీ లేకపోతే సమ్ జ్యూసెస్ కానీ చేసుకుంటూ ఉంటుంటారు కదా. స్పెషల్లీ పిల్లలందరికీ కూడా హాలిడే స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా అలసట ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు గంట గంటకి ఆకలి అని కూడా అంటూ ఉంటుంటారు. సో మీరందరూ కూడా ఇలా డ్రింక్స్లలో ఎక్కువ పంచదార లేదా బ్రౌన్ షుగర్ లేదా బెల్లం ఇలాంటివి ఎక్కువగా వేసేసి గంట గంటకి ఇస్తున్నారనుకోండి, అది మాత్రం చాలా పెద్ద తప్పు మీరు చేసేది. ఎందుకు అంటే అది బ్రౌన్ షుగర్ అయినా పంచదార అయినా సరే, షుగర్ కంటెంట్ అనేది గంట గంటకి కానీ లేకపోతే రోజుకి ఒక 3-4 సార్లు కానీ అంత ఎక్కువగా వేయాల్సిన అవసరం అనేది లేదు. పిల్లలు అలసటగా ఉన్నారు అంటే మాత్రం కొబ్బరి నీళ్లు అంటే న్యాచురల్ ఆప్షన్స్ లో న్యాచురల్ గా స్వీట్నెస్ లభించేలాగా కొబ్బరి నీళ్లు ఇవ్వచ్చు, మజ్జిగ ఇవ్వచ్చు. అఫ్ కోర్స్ మజ్జిగ చాలా మంది కూడా గొడవ పెడుతూ ఉంటారు తాగడానికి. సో ఒకవేళ మజ్జిగ తీసుకోవట్లేదు అంటే మాత్రం నిమ్మరసం ఇవ్వచ్చు. దాంట్లో చాలా మంది తేనె కూడా కలుపుతూ ఉంటారు. తేనె కూడా కలపచ్చు, కానీ తేనె మాత్రం ఒకవేళ మీకు బాగా తెలిసిన ప్లేస్ నుంచి లేకపోతే చాలా న్యాచురల్ ఫామ్ లో అది ఏ కల్తీ లేకుండా మీకు అమ్ముతున్నారు అంటే మాత్రం ఆ తేనె మాత్రమే వాడండి. సో అలా నిమ్మరసంలో తేనె కలిపి ఇవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఇచ్చారు అంటే పిల్లలకి ఎక్కువగా షుగర్ కంటెంట్ బాడీలోకి వెళ్లకుండా కూడా ఉంటుందన్నమాట. ఇంకా ప్యాకెట్ జ్యూసెస్ కానీ రెడీ టు డ్రింక్ జ్యూసెస్ కానీ వాటి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దాని వెనకాల ఉన్న న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూడండి. షుగర్ అని రాసి ఉంటుంది, దాని వెనకాల ఎంత షుగర్ ఉన్నది అని మీకే తెలుస్తుంది. సో ముందు ప్యాకెట్ లో ఒకవేళ నో షుగర్ అని రాసినా కూడా వెనకాల దాని న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా తీసుకుని చదివి పిల్లలకి ఇవ్వండి. దాంట్లో ఏముందో అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ప్యాకెట్ జ్యూసెస్ కన్నా న్యాచురల్ గా ఫ్రూట్స్ ఇవ్వండి. ఫ్రూట్స్ అంటే పళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి వాటర్ మెలన్ ఉంది, పపాయ ఉంది, లేకపోతే ఇప్పుడు మా పండు కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో పండు రూపంలో గనక పిల్లలకి ఇచ్చారంటే దాని నుంచి కూడా ఎక్కువగా న్యాచురల్ షుగర్స్ కూడా ఉంటాయి, మంచిగా వాటర్ కంటెంట్ అంటే హైడ్రేషన్ పిల్లలకి కావాలి కాబట్టి అలా నీరసం అవ్వకుండా కూడా ఉండడానికి ఆ పళ్ళు మనకి బాగా సహాయపడతాయి కాబట్టి పళ్ళ రూపంలోనే ఇవ్వండి. ఒకవేళ జ్యూస్ చేసినా కూడా, మరీ చిన్న పిల్లలకి ఒకవేళ తినట్లేదు అనుకుంటే జ్యూస్ చేసినా కూడా పల్ప్ అంటే ఆ పిప్పి తీయకుండానే ఆ ఫ్రూట్ జ్యూస్ పిల్లలకి ఇవ్వండి. దాంట్లో మళ్ళీ పంచదార అలాంటివి యాడ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. సో న్యాచురల్ ఫార్మ్స్ లో ఒకవేళ మీరు న్యాచురల్ గా పిల్లలకి ఆ హైడ్రేషన్ అంటే నీరు ఏదైతే బాడీలో పోతూ ఉంటుందో అది కనుక ఇవ్వాలి అనుకుంటే మాత్రం కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకుంటూ పళ్ళ రసాలు ఇచ్చేటప్పుడు మాత్రం పిప్పి తీయకుండా దాంట్లో మళ్ళీ పంచదార అవి వేయకుండా ఇవ్వండి. చాలా మంచిది. పిల్లలకి హైడ్రేషన్ లెవెల్స్ కూడా బాగుంటాయి.